బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ మధ్య వివాదం రాజుకుంటోంది. సవాళ్లు ప్రతి సవాలుతో తెలంగాణలో రాజకీయం వేడుకుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తామని మరొకసారి సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్సీ రాజు ఆధ్వర్యంలో గాంధీ ఇంటికి వెళ్తామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. దీంతో అరికపుడి గాంధీ ఇంటి దగ్గర భారీ బందోబస్తు పెట్టారు. ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజు ఇంటి దగ్గర కూడా పోలీసులు బందోబస్తు పెట్టారు. ఇక మేడ్చల్లోని బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ రాజు ఇంటికి వచ్చిన కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ మధ్య వివాదం రాజుకుంటోంది. సవాళ్లు ప్రతి సవాలుతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తామని మరొకసారి సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ కి కొనసాగింపుగా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్తామని చెప్పినటువంటి నేపథ్యం అయితే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చెంబిపూర్ రాజు నివాసానికి మరి 11 గంటల ప్రాంతంలో పాడి కౌశిక్ అలాగే మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా అక్కడికి చేరుకొని అటు నుంచి నేరుగా గాంధీ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన ఏంటంటే అది ఎలాగో గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్తున్నారు కాబట్టి ఆయన్ని సన్మానించడానికి వెళ్తామనేటువంటి ఒక కారణంతో ఎమ్మెల్యేలంతా కూడా చెంబిపూర్ రాజు నివాసం నుంచి గాంధీ ఇంటికి బయలుదేరాలనేటువంటి ఆలోచనతో 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. అయితే ముందస్తుగానే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. నిన్న మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. వేలాదిగా తరలిరండి, అక్కడి నుంచి గాంధీ ఇంటికి వెళ్దాము అని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తల సమీకరణ లేదంటే నాయకుల సమీకరణ జరిగితే అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసానికి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులందరినీ కూడా ముందస్తుగానే అరెస్ట్ చేస్తున్నారు. ఆయన నివాసానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ మాదిరిగా ఈ రోజు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి పోలీసులంతా కూడా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి ఈ రోజు కౌశిక్ రెడ్డి గాంధీ చేసినటువంటి మాటల యుద్ధం కావచ్చు, ఇద్దరు పరస్పర సవాళ్ల పర్వానికి సంబంధించినటువంటి అంశం రెండో రోజు ఈ కొనసాగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ల ముందు అలాగే గాంధీ నివాసం ముందు కూడా భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నిన్న గాంధీ తన నివాసం నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లడం, అక్కడ ఘర్షణ చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పోలీసులు ఏ నాయకుడిని కూడా బయటికి కానీ ముందస్తుగా కౌశిక్ రెడ్డి చెప్పినట్టు గాంధీ నివాసానికి కానీ పోలీసులు ఎవరిని కూడా అలా అలో చేసేటువంటి అవకాశం అయితే కనిపించలేదు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నాయకుల ఇళ్ల ముందు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓకే చారి. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తామని అన్నారు కౌశిక్ రెడ్డి. ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పుతామన్నారు. 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ షంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గాంధీ గారి ఇంట్లోకి పోదాము, ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని
తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని